ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనము లేవియా కాండం 14వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియా కాండం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాళ్యము వెలుపలికి పోవలెను. యాజకుడు పాళ్యము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూసినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, లేవియా కాండం 14వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే కుష్ఠరోగిని శుద్ధీకరించుట, కడుగుట, ప్రక్షాళన చేయుట, లేదా కుష్ఠరోగి యొక్క శుద్ధీకరణ ఆచారములు. సరే, 57 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని మరి 3 భాగాలుగా మనం విభజన చేద్దాం. 1 నుండి 20 వచనాలు కుష్ఠరోగిని శుద్ధీకరించుట, కుష్ఠరోగిని శుద్ధీకరించుట. 21 నుండి 32 వరకు బీదవాడైన కుష్ఠరోగిని శుద్ధీకరించుట. బీదవాడైన కుష్ఠరోగి నెరవేర్చవలసిన నిబంధనలు 33 నుండి 57 వరకు ఒక ఇంటిలో ఉన్న కుష్ఠిని శుద్ధి చేయుట. సో వ్యక్తిలో ఉన్న కుష్ఠును శుద్ధి చేయుట. అందులో ధనవంతులైన వారు ఏ విధంగా శుద్ధీకరించబడాలి 20 వచనాల్లో చెప్పాడు. 21 నుండి 32 వరకు పేదవాడైనటువంటి ఒక కుష్ఠు రోగి బాగుపడిన తరువాత ఎలా శుద్ధీకరించాలో చెప్పారు. ఆ తరువాత 33 నుండి 57 వరకు ఒక ఇంటిలో కుష్ఠు అంటే ఆ ఇంటిలో ఒక బూజు గాని, ఆ ఇంటిలో ఏర్పడినటువంటి ఒక అపవిత్రతను ఎలా శుద్ధి చేయాలి, ఒక శుద్ధీకరణ ఆచారాలను గురించి ఈ అధ్యాయంలో చూడగలం. ప్రియులారా, లేవియా కాండం 13వ అధ్యాయములో ఈ కుష్టు వ్యాధికి సంబంధించిన నియమములు చెప్పబడ్డాయి. 14వ అధ్యాయములో ఈ కుష్టు వ్యాధి బాగుపడిన తరువాత వారు చేయవలసినటువంటి శుద్ధీకరణ ఆచారాలను గురించి ఇక్కడ చెప్పబడ్డాయి. 14వ అధ్యాయములో స్వస్థత పొందిన బాగుపడిన కుష్టు రోగికి సంబంధించిన నియమములను దేవుడు వివరించాడు. ఆ నియమములు కదా, ఒక వ్యక్తి పాపము నుండి రక్షింపబడిన తరువాత అతనికి దేవుడు వివరిస్తున్నటువంటి నియమములు కదా. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి పాపం విషయమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును ప్రభువుగాను తన సొంత రక్షకుడుగాను అంగీకరించిన తరువాత ఏమి చెయ్యాలో ఇందులో ఆధ్యాత్మికమైన పాఠాలను దేవుడు వెల్లడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 3 భాగాలను మరికొన్ని భాగాలుగా మనం చేసుకుందాం. మొదటి 20 వచనాలు కుష్టు రోగిని శుద్ధీకరించుట. అందులో మరలా 2 భాగాలుగా మనం చేయవచ్చు. 1 నుండి 9 వచనాల్లో ఈ కుష్టు రోగి శుద్ధి పొందిన తరువాత 7 రోజులు చేయవలసినటువంటి నియమములు. మొదటి 9 వచనాల్లో 7 రోజులు చేయవలసిన నియమములు. మొదటి 3 వచనాల్లో ఈ కుష్టు రోగిని పరీక్షించుట కదా. 2, 3 వచనాల్లో ఏమనుంది? కుష్టు రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున యాజకుని యుద్ధకు అతనిని తీసుకొని రావలెను కదా. యాజకుని యుద్ధకు అతనిని తీసుకొని రావలెను కదా. ఒక వ్యక్తి రోగము నుండి బాగుపడిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చూపించాలి? ఎవరి దగ్గర తన్ను తాను పరీక్షించుకోవాలి? యాజకుని దగ్గరకు కదా, దేవాలయానికి అతన్ని తీసుకుని వెళ్ళాలి. ప్రియులారా, ఈనాడు మనము గమనిస్తూ ఉండగా మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు ఒక వ్యక్తి రావాలి. పాప క్షమాపణ కావాలా? పాపపు రోగము
శుద్ధీకరించబడాలా. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ఆయన అన్నాడు మత్తయి సువార్త 11, 28, 29, 30 వచనాల్లో, నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వచ్చినప్పుడు యోహాను మొదటి పత్రిక 1:7లో ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసేది. సరే, యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళిన తరువాత ఏం చేయాలి? 3వ వచనంలో, యాజకుడు పాళ్యము వెలుపలికి పోవలెను. పాళ్యము వెలుపలికి పోవలెను కదా. యాజకుడే పాళ్యము వెలుపలికి పోవుట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేము వెలుపలికి, గవిని వెలుపలికి వెళ్ళినట్లుగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో చూడగలం కదా. గవిని వెలుపటి మనందరి కొరకు ఆయన బాధను అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గవిని వెలుపటికి వెళ్ళాడు కదా. ఈనాడు గవిని వెలుపలికి వెళ్ళడం అంటే ఒక వ్యక్తిని బాగు చేయడానికి, ఆ వ్యక్తిని కడగడానికి పాళ్యములో దాన్ని చేయకూడదు. ఒకవేళ అక్కడ రోగం ఉంటే అతనిలో పాళ్యమంతా వ్యాపించే ప్రమాదం ఉన్నది. ప్రధాన యాజకుడు వెలుపలికి వెళ్ళాలి. ఈ రోగము చేత బాగుపడిన వ్యక్తి కూడా వెలుపలికి వెళ్ళాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎట్టివారు? కుష్టు రోగము కలిగిన వారి వలె అట్టివారై ఉంటిరి. గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మన ప్రభువు మనలను నీతిమంతులనుగా ఆయన తీర్చినట్లుగా ఈ భాగములో మనం చూడగలం. యేసుక్రీస్తు ద్వారా మరి స్వస్థతను పొందినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి అద్భుతాలలో కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2 నుండి 3 వచనాల్లో ఒక కుష్టు రోగిని ఆయన బాగు చేశాడు. అంటే పాపాన్ని నయము చేసే ఒక అద్వితీయమైన సామర్థ్యము కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన మనందరి నిమిత్తమై ఆయన రోగి అయ్యాడు, వ్యాధిని అనుభవించేవాడుగా అయ్యాడు. మన పాపములను ఆయన మ్రాను మీద ఆయన మోసుకొన్నాడు. ఈనాడు మనము వెలుపలికి తీసుకుని వెళ్ళుట యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనం. సరే, ఆ తర్వాత 4 నుండి 7 వచనాల్లో ఈ బాగుపడిన వ్యక్తి 2 పక్షులను తీసుకొని రావాలి. 2 పవిత్రమైన పక్షులను. 4, 5 వచనాలు మనం చదివినప్పుడు, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్త వర్ణము గల ఆ నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను కదా. ఇక్కడ దేవుడు ఆయన ఒక ఆచారానికి సంబంధించిన, ఒక బలికి సంబంధించిన, ఒక క్రతువుకు సంబంధించినటువంటి ఒక గంభీరమైనటువంటి సంగతిని ఇక్కడ ఆయన చెప్పాడు. 5వ వచనములో, అప్పుడు యాజకుడు పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి కదా. ఈ యొక్క కార్యం, ఇందులో ఆధ్యాత్మికమైనటువంటి అర్థం మనం చూడగలం. ఒక మంటి పాత్ర మనమే ఆ మంటి పాత్రలం. మేము జిగటమన్ను, ప్రభువా నువ్వు పరమ కుమ్మరి అని ఆనాడు భక్తులు ఆయనను జ్ఞాపకం చేశారు. ఒక పారు నీటిలో నీరు పారుతూ ఉండగా ఆ పక్షిని చంపినప్పుడు ఆ నీటిలో ఆ రక్తము, ఆ నీరు రక్తము ఏకమగుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీటి మూలముగాను రక్త మూలముగాను ఆయన వచ్చినవాడు. ఈయన నీరు మరియు రక్తము ద్వారా వచ్చినవాడని యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో మనం చూడగలం. మాత్రమే కాదు, ఆయన కలువరి శిలువలో మరణించే సమయంలో ఒక సైనికుడు
ఆయన ప్రక్కను పొడిచినప్పుడు ఆయన ప్రక్కను పొడిచినప్పుడు రక్తము నీరు కారెను అని యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఆయన మన కొరకై తిరిగి జీవాన్ని ఇవ్వట కొరకై, జీవ జలాన్ని ఇవ్వట కొరకై తన అమూల్యమైన రక్తమును కార్చినవాడు, తన దేహములో నుండి నీటిని కార్చినవాడు. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ అని మనం గమనిస్తున్నాం కదా. ఈ భాగంలో చేయవలసినటువంటి కొన్ని కార్యములు ఏమిటి అంటే, ఆ పక్షిని 6వ వచనంలో ఆ సజీవమైనటువంటి పక్షిని, దేవదార కర్రను కదా, ఈ ఒక పక్షిని చంపాలి, ఆ రక్తమును చిందించాలి, ఆ రక్తమును చిందించాలి. ఆ తర్వాత మరొక పక్షిని ఆ రక్తములో ముంచి దానిని పైకి ఎగరవేయవలెను అను. ఒక పక్షి చనిపోయినది, మరొక పక్షిని పైకి ఎగరవేయుట అనే గంభీరమైన సత్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు 6-7 వచనాల్లో, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై ఆయన మరణించాడు మాత్రమే కాదు, ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచిన వాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచిన వాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆయన మన కొరకై మరణించాడు, తిరిగి ఆయన సజీవుడుగా లేపబడ్డాడు. ఈ 2 పక్షులను గుర్చిన ఆత్మీయమైన పాఠాన్ని మనము ఈ భాగంలో గమనించాం. మన ప్రభు ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని తిరిగి లేచాను. ఒక పావురము, ఒక పవిత్ర పక్షి చంపబడినది గాని మరొక పక్షి సజీవమైనదిగా పైకి ఎగిరి వెళ్ళినది. ఆ తర్వాత దేవదారు కర్ర అన్నాడు. దేవదారు కర్ర. ప్రియులారా, ఈ పక్షి పరిశుద్ధాత్మను సూచిస్తున్నది. ఒకటి, ఈ పక్షి పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నది. దేవదారు మ్రాను, దేవదారు కర్ర. బైబిల్ గ్రంథములో దేవదారు ఒక బలమైన అడవులలో పెరిగేటువంటి ఒక వృక్షం. దేవదారు అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనలను ఆయన బలపరిచేవాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అన్నాడు. మనలను బలపరుచువాడు. ఫిలిప్పీ పత్రిక 4:13లో పౌలు అన్నాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను. ప్రభు పాప క్షమాపణ పొందినటువంటి ఈ వ్యక్తి తిరిగి బలపరచబడుట అనేది దేవుని యొక్క గంభీరమైన సత్యం మాత్రమే కదా. తర్వాత రక్త వర్ణము గల నూలు అన్నాడు. రక్త వర్ణము గల నూలు కదా. ఈ సజీవమైన పక్షితో పాటు ఈ రక్త వర్ణము కలిగినటువంటి నూలు అంటే ఆయన మానవుని ఈ పాపాలు ఎలా ఉన్నాయి, అవి రక్తవర్ణముతో ఉన్నాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, మీ పాపములు ఎర్రగా ఉన్నాయి, మీ పాపములు ఎర్రనివైనను అవి హిమము వలె నేను తెల్లగా ఆ నీటితో ఆయన కడిగేవాడు కదా. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా మనలను కడిగేవాడు. తెల్లని వస్త్రమును ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ రక్త వర్ణపు ఆ నూలు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో తన రక్తము ద్వారా మనలను కడిగేవాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒకరోజు ఆయన తెల్లని వస్త్రములను ఆయన మనకు ధరింపజేసేవాడు. ఆ తర్వాత హిస్సోపు అదొక చిన్న మొక్క. ఈ వృక్ష జాతిలో దేవదారు అది గంభీరమైన చెట్టు అయితే, హిస్సోపు గోడలో పెరిగేటువంటి ఒక బ్రెస్ లాంటి ఒక చిన్న మొక్క. హిస్సోపు మొక్క అన్నాడు కదా. దీన్ని ఎందుకు ఉపయోగించారంటే, ఆనాడు ఎవరైనా మరి ఈ ద్వార బంధములకు
ఈ ఇస్సోపు మొక్కతో రక్తమునలా చిలకరించేవారు. రక్తమును చిలకరించేవారు. ఆ రక్తమును చిలకరించటానికి ఇస్సోపు మొక్కను వాడేవారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనములో, అందుకే దావీదు 51వ కీర్తన 7వ వచనములో, ఇస్సోపుతో నన్ను కడుగుము, నన్ను పవిత్రునిగా చెయ్యు, నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యని దేవుని సన్నిధిలో ఆయన మరి ప్రార్థించినట్లుగా మనం చూడగలం. హిస్సోపు మొక్కను కదా, హిస్సోపు మొక్కను ఎందుకు వాడారు? పవిత్రీకరించేది. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నన్ను తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము. పిల్లలు, ఈనాడు ప్రభు మనను కడిగేవాడు. సరే, ఈ గంభీరమైన సత్యాలను మనం ఆలోచన చేస్తూ ఉండగా ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము తేటగా చూడగలం. యాజకుడు గవిని వెలుపటికి వెళ్ళాలి, గుడారము వెలుపటికి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో యేసుక్రీస్తు ఆయన మన నిమిత్తమై గవిని వెలుపటికి వెళ్ళాడు. గవిని వెలుపటికి వెళ్ళాడు అంటే ఈ యాజకుడు గుడారములో నుండి బయటికి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు గుడారములో నుండి ఆయన భూలోకమునకు ఆయన దిగివచ్చుట దిగివచ్చుట కదా. అక్కడ పక్షిని పక్షిని చంపుట యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై సిలువలో బలియాగమగుట. ఆ తర్వాత రెండవ పక్షి ఆ నీళ్లలో నీరు రక్తము, ఆయన సిలువలో వేలాడుతూ ఉండగా నీరు రక్తమును కార్చినటువంటి రక్షకుడు, ఆయన వేలాడుతూ ఉండగా ఆయన వస్త్రము రక్తము చేత అది తడవబడినది. దేవదారు కర్ర ఆయన మ్రాను మీద వేలాడాడు, సిలువ మ్రాను మీద వేలాడాడు. ఆయన మరణిస్తుండగా ఇస్సోపును ఆయన నాలుకకు ఆ చేదును అంటించారు. ఇస్సోపు ఆయన మరణములో మనకు కనబడుతూ ఉన్నది. ఆ పక్షి తిరిగి జీవించినట్లుగా ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. ఆ మరణపు గుర్తులు ఆయన శరీరములో ఉన్నాయి. ఆ తర్వాత పక్షి ఎగిరిపోయినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆయన ఆరోహణమై ఎగిరిపోయాడు. ప్రియులారా, ఒక కుష్ఠు రోగిని బాగు చేయడానికి ఈ ఈ విషయాలన్నీ జరిగించాలి. సర్వమానవాళిని బాగు చేయడానికి, పాపములో ఉన్న సర్వమానవాళి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటినీ నెరవేర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుర్తు. తర్వాత చూడండి 8 నుండి 9 వచనాల్లో, కుష్ఠరోగి శరీరమును శుద్ధి చేయుట, కుష్ఠరోగి శరీరమును శుద్ధి చేయుట కదా. 8వ వచనం 9వ వచనం, అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును అన్నాడు కదా. ఇతడు చేయవలసిన పని ఇవన్నీ యాజకుడు చేశాడు, ఈ కార్యాలు. ఇప్పుడు ఈ కుష్ఠరోగి ఏం చేయాలి? బట్టలు ఉతుకుకోవాలి అనేటువంటి ఒక గంభీరమైన సత్యం. బట్టలు కదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను చూపించేది, ఒక వ్యక్తి యొక్క పనులను చూపించేది కదా. అతడు నీతిమంతుడుగా తీర్చబడుట, నీతిమంతుడు చెప్పాలంటే క్రీస్తు యేసును ఆ వ్యక్తి ధరించుకొనుటను మనము గమనిస్తున్నాం. బట్టలను ఉతుకుకొనుట. యేసుక్రీస్తు ప్రభువారు మనలను కడిగాడు, మనలను ప్రేమించొచ్చు. ప్రకటన గ్రంథం 1:6, తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించినవాడు, కడిగినవాడు. ఆయన మనలను కడిగినవాడు. మాత్రమే కాదు, మనం ఏం చేయాలంటే మన బట్టలను మనం ఉతుక్కోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము ధరించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనములో, మీరు క్రీస్తు యేసును ధరించిన వారు అన్నాడు. ఆయనలోనికి బాప్తిస్మం పొందిన మీరు యేసుక్రీస్తును ధరించిన వారు, ఆయనను వస్త్రముగా, ఆయన నీతిని మనము ధరించిన వారం. ఆయన నీతి మనకు ఆపాదించబడినది. పాపమెరుగని ఆయన మనము దేవుని నీతి అగునట్లు పాపముగా చేయబడ్డాడు. నీతిమంతులముగా చేయబడ్డాం. మాత్రమే కాదు, అతడు రోమములన్నిటినీ క్షౌరము చేసుకొని అనే మాట. ఈ రోమమంతటిని 9వ వచనములో తల,
మీద ఉన్న రోమం, గడ్డం మీద ఉన్న రోమం, కను బొమ్మల మీద ఉన్నటువంటి ఆ రోమమును అతడు క్షౌరము చేసుకొనవలెను. బైబిల్ గ్రంథములో ఇలా రోమములను క్షౌరము చేసుకొనుట అనేది అవమానమునకు గుర్తుగా ఉన్నది. అవమానం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో మనము గమనించినప్పుడు ఈ రోమమంతటిని తీసివేసుకొనుట అది అవమానమును చూపించేది, అవమాన భరితమైనదిగా మనము చూడగలం. రోమమంతటిని ప్రక్షాళన చేసుకొనుట, క్షౌరము చేసుకొనుట. ప్రియులారా, ఈ భాగములో అంటే ఒక వ్యక్తి తన్ను తాను వినయములోనికి, వినయ జీవితములోనికి రావడం, తగ్గించుకొనుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో ఉండగా ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికివేయబడ్డాయి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనములో ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన్ను తాను తగ్గించుకున్నవాడు, ఖాళీ అయిపోయాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన ఏమయ్యాడు? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఖాళీ అయిపోయాడు. తన్ను తాను ఎటువంటి పేరు ప్రఖ్యాతులను ఆయన కోరుకున్నవాడు కాడు. ఈనాడు ప్రభువుని అంగీకరించిన మన జీవితాల్లో వీటిని విడిచిపెట్టాలి. స్వార్థం అనేది క్షౌరము చేయబడాలి. అహంకారం అనేది క్షౌరము చేయబడాలి. గర్వం క్షౌరము చేయబడాలి. వినయముతో, తగ్గింపుతో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనవలెను అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మనం చూడగలం. మంచిది ప్రియులారా, మొదటి 9 వచనాల్లో ఆనాడు కుష్ఠరోగి విషయమై చేయవలసిన శుద్ధీకరణ 7 రోజులు, అందులో ఆత్మీయమైన పాఠాలను గమనించాం. తర్వాత రెండవది 10 నుండి 20 వచనాలు కుష్ఠు రోగిని శుభ్రపరచుటపై 8వ దినము యొక్క ఆచారం. 7 రోజులు చేయవలసిన ఆచారాలు చెప్పుకున్నాం. 8వ దినమున చేయవలసినటువంటి విధానం. 10 నుండి 11 వచనాలు 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకైన నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలెను. అలా 8వ దినమున ఆ వ్యక్తి తీసుకొని రావలసిన 8వ దినమున పవిత్రీకరణ, పరిశుద్ధపరచుట. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్య సంపూర్ణతను చూపించేదిగా ఉన్నది. 6 దినములు దేవుడు సృష్టిని చేశాడు, 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో. అయితే 8 అనేది మరొక క్రొత్త వారం ప్రారంభం, ఒక క్రొత్త దినము ప్రారంభం. యాజకులు తమ విధులలోనికి ఎప్పుడు రావాలి? 8వ దినమున వారు ప్రవేశించాలి. లేవియాకాండం 9వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం. ఒక మగ శిశువుకు సున్నతి ఎప్పుడు చేయించాలి? 8వ దినం. 8వ దినం క్రొత్త ప్రారంభం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదివారమున సమాధిలో నుండి తిరిగి లేచాడు. శనివారం 7వ దినం, మరలా తిరిగి ఆదివారం. మృతులలో నుండి ఆయన లేచిన దినం, క్రొత్త ప్రారంభం, క్రొత్త నిబంధనకు ప్రారంభం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. ఈనాడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, నూతనమైనవి. పాత శరీరము చనిపోయింది, పాత శరీరములో ఉన్న కుష్టు మాయమైపోయింది, పాపం తీసివేయబడింది. అందుకే రోమపత్రిక 8:1 రాయబడి ఉంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. 8వ దినం ఏం చేయాలి? వారు బలి కొరకైన ఆ యొక్క గొర్రె పిల్లలను వారు తీసుకొని రావాలి. గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నది.
యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే. మాత్రమే కాదు, మెత్తని గోధుమ పిండి అన్నాడు. మెత్తని గోధుమ పిండి కదా! ఆ వ్యక్తి ఆ శ్రమలను అనుభవించుటను చూపిస్తున్నది మెత్తని గోధుమ పిండి కదా! యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాళ్ళ మధ్య, తిరుగలి మధ్య విసరబడి మెత్తని వాడుగా ఆయన చేయబడ్డాడు. యేసుక్రీస్తు కొరకు మనమేం చేయాలి? సజీవ యాగముగా మనలను మనము ఆయనకు సమర్పించుకొనుట. గరుకైనను ఏదీ లేకుండా మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకొనుట, మెత్తన చేయబడుట. తర్వాత నూనె అన్నాడు. మెత్తని పిండిని నూనెతో కలపాలి. ఈ బలులు అర్పించే సమయములో, నైవేద్యం అర్పించే సమయములో. ప్రియులారా, నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు దావీదును అభిషేకం చేసేటప్పుడు తైలము చేత అతని మీద పోసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి దిగరావడం మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని సేవ చేస్తే, శరీరము ద్వారా నడిపించబడినప్పుడు అందులో దేవునికి మహిమ లేదు, ప్రయోజనము లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో కదా, శరీరమును బట్టి కదా, శరీర సంబంధమైన మనస్సు దేవుణ్ణి సంతోషపరచనేరదు. ఆత్మానుసారమైనది, ఆత్మ సంబంధమైనవి, దేవుని సంతోషపరచునవి కదా, నూనెతో కలుపబడిన నైవేద్యమును దేవునికి అర్పించవలెను. 11వ వచనంలో పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావాలని కదా. ఇక్కడ ఈ బాగుపడినటువంటి వ్యక్తి బయటకు తీసుకుని వెళ్ళి ఈ కార్యమంతటిని చేసి ఆ తర్వాత ఏం చేయాలి? ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గరకు, యెహోవా సన్నిధికి ఆ వ్యక్తిని తీసుకొని రావలెను అని మాట గమనిస్తున్నాం. అంటే ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈ వ్యక్తి శుద్ధుడయ్యాడు, పవిత్రీకరించబడ్డాడు అని వారి ఎదుట ఆ వ్యక్తిని చూపించుట, వారికి సాక్షార్థముగా ఈ కుష్ఠరోగి కనబడుట. ప్రభు అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉండుడి. అపోస్తల కార్యం 1:8. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, నా గురించిన సంగతులను ప్రకటించండి. మార్కు సువార్త 16. ప్రియులారా, దేవునికి సాక్షార్థముగా ఉండుట అంటే వెళ్ళి ఏం చెయ్యాలి? వారి ఎదుట ఒప్పుకోవాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 32లో ఏమన్నాడు? కాబట్టి మనుష్యుల ముందు నన్ను ఒప్పుకొనే ప్రతివాడు. ఈ వ్యక్తి ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గర ప్రజలందరూ నిలవబడి ఉండగా, ఒకప్పుడు నేను కుష్ఠు రోగముతో ఉన్నవాణ్ణి, ఇదిగో నేను బాగుపడ్డాను, దేవుడు నన్ను బాగు చేశాడు అనే గంభీరమైన సాక్ష్యం కదా. మనుష్యుల ముందు ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఉన్న నా తండ్రి ముందు నేను అతనిని ఒప్పుకొందును అన్నాడు. మాత్రమే కాదు, ఇది సాక్షార్థమైన సంగతి మాత్రమే కాదు, ఇది ఒక జవాబుదారీతనం. అంటే ఈ స్వస్థత పొందిన కుష్ఠరోగి బహిరంగ ప్రదర్శన ద్వారా తాను ఒక జవాబుదారీతనం, లెక్క అప్పగించవలసిన వాడను అని చెప్పుకొనుట. తర్వాత చూడండి 12 నుండి 14 వచనాల్లో, అతడు అపరాధ పరిహారార్థ బలిని అర్పించవలెను. 12వ వచనంలో, అప్పుడు యాజకుడు ఒక మొగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనె తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అది అపరాధం, మన అపరాధ పరిహారార్థ బలి. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు అనేటువంటి ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. ఆయన మన అపరాధముల నిమిత్తమై అపరాధ పరిహారార్థ బలి అయ్యాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనములో, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకిష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను,
ఆయన తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచెను. మనందరి పాపము నిమిత్తమై ఆయన అపరాధ పరిహారార్థ బలి అయ్యాడు. తర్వాత చూడండి 15 నుండి 18వ వచనము వరకు నూనెను చమురుట, నూనెను చమురుట. 14వ వచనం నుండి కూడా చెప్పుకోవచ్చు మనం. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థ బలి దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటని వ్రేలు మీదను, వాని కుడికాలి బొటని వేలు మీదను ఆ రక్తమును సమరవలెను. ఆ రక్తమును సమరవలెను. గంభీరమైనటువంటి సత్యం. ఆ రక్తమును అతని దేహమంతటిని చమురుట అనేటువంటిది ఏమిటి అంటే, ఆ దేహమును దేవునికి దేవా, ఇదిగో నా చెవి, నా చేతులు, నా పాదములు, నా వినికిడి, నా వినికిడి, నా చేతులు, నా చేతలు, నా కార్యములు, నా నడక, నా ప్రవర్తన, ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఈ దేహం, ఈ దేహాన్ని బాగు చేసింది నీవు. ఈ దేహాన్ని నీకే అప్పగిస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 6:20లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కదా. తర్వాత 15 నుండి 18 వచనాల్లో తిరిగి నూనెను గూర్చి ఈ భాగములో మనం గమనిస్తున్నాం. 18వ వచనం, అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. కానీ తల మీద చమరవలెను. ఈ నూనెను అతని తల మీద పోయుట అంటే అతనిని అభిషేకించుట, అభిషేకించబడినవాడు, తల శిరస్సు. ప్రియులరా, ఈనాడు దేవుడు తన ఆత్మ చేత మనలను అభిషేకించినవాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లు మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక మన తల, మన శిరస్సు అంటే మన మన సమస్తమును దేవునికి సమర్పించుట. తర్వాత 19 నుండి 20 వరకు మిగిలిన బలులను గురించి చెప్పాడు. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అన్నాడు. అపరాధ పరిహారార్థ బలిని ముగించాడు. ఇక్కడ పాప పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి అంటే మన పాప స్వభావము వల్ల పాపము మనలను ఎప్పటికీ విడిచిపెట్టదు అని భాగం చెబుతుంది. నిజమే, ఇతడు మరలా అపరాధ పరిహారార్థ బలి అయిపోయింది. మరలా పాప పరిహారార్థ బలి ఎందుకు ఇతడు అర్పించాలి అంటే, ప్రియులారా, ఈ శరీరము ఉన్నంత వరకు, ఈ శరీరము ఉన్నంత వరకు మనలో పాప స్వభావము ఉన్నది. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. మన పాపం విషయమై అనుదినం పాప పరిహారార్థ బలిని అర్పించవలెను అన్నాడు. మొదటి 9 వచనాలను మనం గమనించాం. మొదటి 9 వచనాల్లో 7 రోజులు చేయవలసిన శుద్ధీకరణ, 10 నుండి 20 8వ రోజు చేయవలసిన శుద్ధీకరణ, 21 నుండి 32 వరకు ఈ కుష్టు రోగి పేదవాడైన ఎడల ఈ పేదవాడు చేయవలసినటువంటి శుద్ధీకరణ. దేవుడు ఈ కుష్ఠరోగి పేదవాడైతే ఆ వ్యక్తి విషయములో దేవునికి ఉన్నటువంటి ఒక నిబద్ధత, దేవునికి ఉన్నటువంటి ఒక గంభీరమైన కార్యం. సరే, ఈ భాగంలో 21 నుండి 32 వరకు ఈ భాగమంతటిని మనం చదివినప్పుడు దేవుడు ఇక్కడ అనేకమైన విషయాలను చెప్పాడు. ముందుగా ప్రాయశ్చిత్తం అవసరము అన్నాడు. అది ఎవరికీ మినహాయింపు లేదు. పేదవాడు ఏం చేయాలంటే తక్కువ విలువ కలిగినటువంటి బలులను దేవునికి తీసుకొని రావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. పేదల విషయమై 21 కదా, అతడు పేదవాడైన ఎడల పైన చెప్పినదంతయు తేజాలని ఎడల అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను, అక్కడ 2 గొర్రె పిల్లలను, ఒక గొర్రె పిల్లను కదా, పిండి కొంత గువ్వలను అతడు తీసుకొని రావలెను.
పేదవారి విషయమై ఆయన కనికరము గలవాడు. ఆయనే పేదవాడయ్యాడు ఈ లోకములో. నిరుపేద కుటుంబములో జన్మించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. పేదవారు, దరిద్రులైన వారు. యాకోబు పత్రికలు అంటారు కదా 2:5 వచనములో, ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా మీరు ఎంచండి. దరిద్రులైన వారిని అవమానపరచవద్దు, చిన్నచూపు చూడవద్దు. దరిద్రుల విషయమై ఆయన అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ప్రేమను ఇక్కడ చూడగలం. మనందరినీ ఆయన యాజకులనుగా చేశాడు. పేతురు మొదటి పత్రిక 2:5లో ధనవంతుడు యాజకుడే, పేదవాడు యాజకుడే. ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించే వారముగా ఉండవలెను అని చూడగలం. తర్వాత చూడండి 33 నుండి 57 వరకు, 33 నుండి 57 వరకు ఒక ఇంటిలో కలిగిన కుష్టును శుద్ధీకరించుట, ఇంటిలో కలిగినటువంటి కుష్టును శుద్ధీకరించుట 33 నుండి మనం గమనించగలం కదా. ఇంటిలో 33 నుండి 35 వచనాల్లో ఇంటిలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక కుష్టు వ్యాధి, అనుమానాస్పదంగా. 34 నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్ఠపొడ కలుగజేసిన ఎడలా కదా. ఈ వాగ్దాన దేశములోనికి వారు ప్రవేశించిన తరువాత అక్కడ ఏదైనా కుష్టు పొడ కలిగినప్పుడు చేయవలసినటువంటి కార్యములు, వాగ్దాన దేశంలో ప్రవేశించిన తరువాత అది అంటువ్యాధి. కుటుంబమును గురించి దేవునికి, అంటే ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టు పొడ వంటిది నాకు కనబడినని అతనికి చెప్పవలెను. దేవుడు కుటుంబములోని క్రమాన్ని గురించి చెప్పాడు. కుటుంబం, ఆ ఇల్లు భార్య భర్త పిల్లలు, వారికి కూడా ఒకవేళ వ్యాధి సోకుతుందేమో. కుటుంబమును దేవుడు ఏర్పరిచాడు సంతానోత్పత్తి కొరకు మాత్రమే కాదు, ఆ ఏర్పడిన సంతానము దేవుని వాక్యమును వారికి వివరించుటకు. ఆదికాండం 1:28 వచనములో వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు, 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ ధర్మశాస్త్రమును ఆ బిడ్డలకు బోధించవలెను. ఒకవేళ ఆ కుటుంబములో అది విచ్ఛిన్నము చేయడానికి అపవాది చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం కుష్టు ప్రారంభమైనది. ఆదాము హవ్వలు ఏదేను తోటలో ఉండగా అపవాది వాడు చేసినటువంటి ఒక ప్రయత్నం కుష్టు ప్రారంభమైనది కదా. ఇంటిని జాగ్రత్తగా కాపాడుకొనవలెను. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఇంటిని నిర్వహించే నాయకుడు, దేవుని యజమాని తన సొంత ఇంటిని చక్కగా నిర్వర్తించాలి. తన పిల్లలను కదా అదుపులో ఉంచుకొని వారిని పెంచాలి. దేవుడు ఇస్తున్నటువంటిది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో స్త్రీలారా అన్నాడు. 7వ వచనములో పురుషులారా మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు మీరు ఒకరినొకరు ఎడబాయకుడి. అది కుష్టు కలిగినప్పుడు యాజకుని యొద్దకు వెళ్ళాలి. యాజకునికి వివరించాలి, అయ్యా నా కుటుంబం, నా గుడారములోనికి తెగులు ప్రవేశించినది. దేవుడు అన్నాడు నీ గుడారంలోనికి ఏ తెగులు సమీపించదు. దేవుడు కాపాడేవాడు. కొన్నిసార్లు అజాగ్రత్తను బట్టి గుడారములో తెగులు ప్రవేశిస్తే ఏం చేయాలి? 36వ వచనములో అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తు అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్ఠపొడను చూచుటకు రాకమునుపు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను కదా. ఇంటిని శుభ్రపరచాలి. ఆ ఇంటిని ఏం చేయాలి? శుభ్రపరచాలి అన్నాడు. ఈ కొరుకుడు పుండు, ఈ దుష్ట సాంగత్యం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కదా. ఇంటిలో ఉన్నటువంటి ఈ దుష్టత్వమును
ఏం చేయాలి? తీసివేయాలి. తీసివేయాలి. ప్రత్యేకపరుచుకోవాలి. 37వ వచనములో మనం గమనించినప్పుడు, ఆ పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు ఉన్న ఎడల కదా 7 దినములు ఆ ఇంటిని మూసివేయవలెను. కదా దేవుడు మానవాళి విషయమై ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచనలు గంభీరమైనవి. మానవుని శరీరం, మానవుని కుటుంబం, మానవుని ఆత్మ శుద్ధిగా ఉండాలి. ఆయన తలంపులు గంభీరమైనవి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అన్నాడు. కదా దైవ నాయకత్వానికి లోబడాలి. యాజకుడు చెప్పాడా? ఆ క్రమాన్ని వారు పాటించాలి. ఆ గోడపై ఉన్నటువంటి కుష్టును ఎలా నివారించాలో చెప్పాడు. 7 రోజులు దాన్ని శుభ్రపరచాలి. 7వ దినము వరకు మూసివేయాలి. ఇంకా వ్యాపించిన ఎడల ఆ రాళ్లను ఊడబెరకాలి. 40వ వచనంలో ఆ రాళ్లను ఊడదీయవలెను. అక్కడ నుండి దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా అందులో నుండి దానిని తీసివేయవలెను. గమనించాలి. తీసివేయాలి. గమనించాలి. తీసివేయాలి. దాన్ని ద్వేషించాలి. ఫలింపని తీగను తీసి పారవేయాలి. యోహాను సువార్త 15:2లో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. కొంచెం కష్టతరమైన దేవుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి వాటిని ఆయన తీసివేసేవాడు. తీసివేసేవాడు. మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని కడగాలి అన్నాడు. 46 నుండి 47 వచనాలు మనం చదివినప్పుడు, మరియు ఆ ఇల్లు తాడు విడిచిన దినములన్నీ దానిలో సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలను ఉతుకుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయవాడు తన బట్టలను ఉతుకుకొనవలెను. శుద్ధీకరించుట కదా, వాక్యమును ఉదక స్నానము చేత. ఎఫెసీ పత్రిక 5:26, యోహాను మొదటి పత్రిక 1:9లో మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల తిరిగి మనం ప్రవేశించాలి అంటే ఆ ఇంటిలోనికి మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి. 50 ఆఖరి భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు 54 నుండి 57 వరకు ఈ కుష్టు వ్యాధి యొక్క ఈ చట్టము గంభీరమైనది. ప్రతి విధమైన కుష్టు పొడను గూర్చి, వస్త్రములో కుష్టును గూర్చి, వాపులో కుష్టును గూర్చి, ఒకడు పవిత్రుడైన ఎడల ఏ విధంగా చేయాలో ఇవన్నిటిని ఆయన వివరించాడు కదా. 54 నుండి 57 వరకు కదా ఒక చట్టమును, ఈ కుష్ఠరోగమును గూర్చి శుద్ధీకరణ చట్టమును దేవుడు వివరించాడు. దేవుని సేవ కొరకై, దేవుని పని కొరకై బాగుపడిన వ్యక్తి తన్ను తాను అప్పగించుకోవాలి. తన ఇంటిని అప్పగించుకోవాలి. తన వస్త్రమును అప్పగించుకోవాలి. సమస్తమును దేవుని కొరకు అప్పగించుకోవాలి. యెహోషువ ఇలా అన్నాడు కదా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. పవిత్రీకరించబడిన మనం, మన కుటుంబం, మన వస్త్రములు, మన ఇల్లు, అక్షరార్థమైన ఇల్లు, ఆత్మ సంబంధమైన ఇల్లు, మనము పిల్లలం. ఆయన కొరకు ఈ లోకములో జీవించి ఆయన మహిమార్థమై సాగి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను సహాయమును ఆయన దయచేయునుగాక. ఆమేన్.